అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సాహిత్య బొమ్మిడి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భం దాల్చడం అంటే దీన్ని ప్రెగ్నెన్సీ అని అంటాము. సో ఈ ప్రెగ్నెన్సీ అనేది 3 త్రైమాసికాలుగా మనం డివైడ్ చేస్తాం అన్నమాట. సో మొదటి త్రైమాసికాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అని అంటాము, రెండో త్రైమాసికాన్ని సెకండ్ ట్రైమిస్టర్ అని అంటాము, మూడో త్రైమాసికాన్ని థర్డ్ ట్రైమిస్టర్ అని అంటాము. సో ఈ మొదటి ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని తెలుసుకోగానే మీరు కనుక గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే మీకు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. యూజువల్గా ఈ ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ అనేది ప్రీ కన్సెప్షనల్ వైటమిన్. అంటే చాలామంది ఏంటి అంటే మన దేశంలో ముఖ్యంగా ఈ కన్సెప్షన్కి పెద్దగా అవగాహన లేకపోవటం వలన వాళ్ళు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్ళటం అనేది జరగదు. అలా కాకుండా చాలామంది ఇప్పుడు కాలంలో అంటే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే అంటే లైక్ 1-2 months ముందు నుంచే వాళ్ళ గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళకి ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే వ్యాక్సిన్స్ ఏమన్నా తీసుకోకపోతే ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకోవాలా అవన్నీ చూసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటారు. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుందో వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తాము. అది యూజువల్గా 400 మైక్రోగ్రామ్స్ డోసేజ్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. కానీ కొంతమందికి అంటే డయాబెటీస్, ఎపిలెప్సీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెన్సీలో మాత్రం 5 mg డోసేజ్ అంటే కొంత హై డోస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఈ మొదటి త్రైమాసికంలో ముఖ్యంగా మీరు ప్రెగ్నెన్సీ అంటే మిస్డ్ పీరియడ్ అయిన వెంటనే కూడాను మీరు ఇంట్లో కనుక చేసుకున్నట్టయితే ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే హాస్పిటల్లో కూడాను సేమ్ అంటే అదే ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివా నెగిటివా అన్నది చూసుకొని ఒకవేళ కనుక పాజిటివ్ అయితే మాత్రం ఎన్ని వీక్స్ ఆఫ్ జెస్టేషన్ అంటే మీరు 4 వారాల్లో ఉన్నారా, 5 వారాల్లో ఉన్నారా, 6 వారాల్లో ఉన్నారా అన్నది చూసుకొని కరెక్ట్గా 6 నుంచి 7 వారాల మధ్యలో స్కానింగ్ అనేది చేస్తాం. అంటే మొదటి 3 నెలలలో స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందువలన అంటే ఈవెన్ దో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉన్నా కూడాను కొంతమందికి అంటే ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ వలన ఇంపార్టెన్స్ ఏంటి అంటే అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడుంది అంటే లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ అంటే ప్రెగ్నెన్సీ బాగుందా లేదా అంటే హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదా అన్నది కూడాను ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో తప్పనిసరిగా ఏంటి అంటే మీరు కనుక ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక పాజిటివ్ అయ్యింది అని అంటే గైనకాలజిస్ట్ని సంప్రదించి వెంటనే మీరు అంటే మీ వీక్స్ ఆఫ్ జెస్టేషన్ చూసుకొని దానికి తగినట్టుగా స్కాన్ చేసుకొని స్కాన్లో కనుక హార్ట్ బీట్ కనుక వచ్చినట్టయితే మీకు నార్మల్గా ఈ ప్రీ కన్సెప్షనల్ వైటమిన్ ఏదైతే ఉంటుందో ఆ వైటమిన్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అదేవిధంగా అంటే ఈ ఫస్ట్ 3 మాసాల్లో ఏమంటారు అంటే ముఖ్యంగా అన్ని ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది ఇదే టైంలో జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడాను ఈ ఫస్ట్ 3 నెలల్లో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మొదటి 3 నెలల్లో ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ అంటే కొంచెం తింటేనే పొట్టంతా ఫుల్గా అనిపించటము, కాన్స్టిపేషన్, ఈ హార్మోన్స్ వలన చాలా సిమ్టమ్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ ఫిజియోలాజికల్ నార్మల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటికీ కూడా చాలామంది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ వెళ్ళి అంటే మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన మెడికేషన్స్ అనేది తీసుకుంటారు. అది ఎప్పుడూ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ 3 నెలల్లో మీరు తీసుకునే ప్రతి మెడిసిన్ కూడాను బిడ్డకి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించిన తర్వాతే ఏది సేఫ్గా ఉంటుందో మీకు మీ బిడ్డకి ఆ మెడికేషన్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఈ మొదటి 3 నెలల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది తప్పనిసరిగా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా స్కాన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కొన్ని మెడికల్ కండిషన్ అంటే లైక్ బ్లడ్ టెస్ట్లు అనేది చెప్తూ ఉంటాం మేము. సో ఆ బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఒకవేళ థైరాయిడ్ ఏమన్నా ఉంటే థైరాయిడ్ని ట్రీట్ చేసుకోవటము, లేకపోతే షుగర్ ఏమన్నా ఉంటే షుగర్కి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవటము, ఇవన్నీ తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా 11 నుంచి 13 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్ అంటే బిడ్డ బ్రెయిన్లో ఎలా ఉంది, స్పైన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక డౌన్ సిండ్రోమ్ అంటే మెంటల్ రిటార్డేషన్ అని వినే ఉంటారు కదా. సో ఇలాంటి టెస్టులు అనేవి చేయడానికి 11 నుంచి 13 వారాల మధ్యలో ఒక స్కాన్ అనేది చేస్తాము. దాంతోపాటు డబల్ మార్కర్ టెస్ట్ అనేది చేసి 2 కంబైన్డ్గా అసెస్ చేసుకొని
అంటే ప్రెగ్నెన్సీ అనేది లో రిస్క్లో ఉందా హై రిస్క్లో ఉందా అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. సో మొదటి 3 నెలల్లో ముఖ్యంగా మీరు డైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రెగ్యులర్గా అంటే యాంటీనేటల్ విజిట్, గైనకాలజీ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్పినట్టుగా కొన్ని టెస్టులు, బ్లడ్ టెస్ట్లు అయితే బ్లడ్ టెస్ట్లు, లేదు అంటే స్కాన్ అయితే స్కాన్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడిన విషయాలన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏఆర్టీ హెల్త్ టీవీ అనేది ఈ ఛానల్ నేమ్. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఏమన్నా కామెంట్స్ కానీ నా అపాయింట్మెంట్స్ కానీ తీసుకోవాలనుకున్నట్టయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు.